మీకు బాగా అర్థం అవడానికి నేను ఒక ఉపమానం చెప్తాను, లేకపోతే నేను అసలు ఇటువంటి ఉపమానములు ప్రయోగం చేయను. 7D సినిమాలను ఉంటాయి, నేను ఈ మధ్య ఢిల్లీలో చూసి వచ్చాను. అందులో 7 రకాల డైమెన్షన్స్ ఉంటాయి. అందులో ఏదో ఎదురుగుండా ఒక పాము ఒకటి మీదకొస్తూ ఉంటుంది, కళ్ళ ముందు వరకు అది నోరు తెరిచి కనపడుతుంది. అది చేసేటటువంటి బుస మనం కూర్చున్న కుర్చీ వెనక నుంచి వినపడుతూ ఉంటుంది. బుస్ బుస్ అని ఇక్కడే ఉంటాయి, ఇక్కడి నుంచి వినపడుతూ ఉంటుంది. అది నోరు విప్పినప్పుడు వచ్చేటటువంటి దుర్వాసన కూడా ఒక 20 మంది కూర్చోవడానికే ఉంటుంది ఏర్పాటు. ఆ వాసన కూడా హాల్లోకి వస్తుంది. అదే సమయంలో పాము తోక గబగబా ఇలా కదిపితే అక్కడ ఉన్న పురుగులన్నీ ఎగురుతాయి. ఎగిరినప్పుడు సీటు కింద ఉన్న తాళ్ళు కదిలి కాళ్ళని కొట్టుకుంటాయి. ఇవన్నీ ఒకేసారి జరిగేటప్పటికి ఏమవుతుందంటే నిజంగా పాము ఉచ్చి మీద పడుతున్న చోట ఉన్న అనుభూతినే పొందేస్తాడు. ఒక 7D సినిమాలోకి వెళ్ళి కూర్చుంటే నీ మనసు ఎలా సినిమా వశం చేసుకుని నీకు అనుభూతి కల్పిస్తుందో. యథార్థంగా నేను ఆ సినిమా చూసినప్పుడు ఒక పెద్ద సరస్సులో నడిచి వెళ్ళిపోతున్న అనుభూతి అలా చూపిస్తాడు. నేను బయటికి వచ్చేసి బట్ట పైకెత్తోసారి చూసుకున్నాను, కాళ్ళు తడిసిపోయి ఉన్నాయా అని. అంటే అంత అనుభూతికి నేను లోనైపోయాను. నా కాళ్ళు తడిసిపోయాయి అని నా భావన. ఏమిటి బట్ట తడిసింది, కాళ్ళకి తడి బట్ట తగులుతోందని కాదు, నేను సినిమాకి వెళ్ళానని నాకు తెలుసు. అయినా కాదు, నా కాళ్ళు పొడిగానే ఉన్నాయని రూఢం చేసుకోవడానికి గట్టు మీద కాలు పెట్టి చెప్పు ఇప్పి బట్ట పైకెత్తి చూసుకుంటుంటే నాతో వచ్చినటువంటి తల్లి ఒక ఆవిడంది, ఏం అలా చూసుకుంటున్నారు గురువుగారు అంది. అమ్మ నాకు కాళ్ళు తడిసిపోయిన అనుభూతి కలిగిందమ్మా అన్నాను. ఒక సినిమా 100 రూపాయలు పెట్టి చూస్తే నీకు ఆ అనుభూతి కలిగిందే, అమ్మవారిని స్నానం చేయిస్తున్నట్లు నీకు అనుభూతి ఎందుకు కలగదు? నీ మనసుని నువ్వు అక్కడ పెట్టడం అలవాటైతే. అసలు ఆ దర్శనం అంటూ కలిగితే పువ్వుతో నీళ్లు చల్లడం వరకు ఉపచారం, దర్శనం నిజంగా దిగ్గస్థిభిక్కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని ఆ తల్లిని అలా చూసి తడిసిపోయి ఎర్రటి కాళ్ళు తెల్లటి గోళ్ళు తడిసి కరిగి కిందకి కారిపోతున్నటువంటి పారాణి కనపడుతుంటే ఒక్కసారి వంగి అమ్మవారి పాదముల దగ్గర తలపెట్టి నమస్కారం చేశారనుకోండి, ఇప్పుడు ఆ తడి మీ నుదిటికి అందుకుని ఆ పారాణి కరిగి మీ నుదిటికి అంటుకుంటే మీరు పూజ చేద్దామని పైకి లేచిన తర్వాత వెంటనే తర్వాత ఉపచారం జ్ఞాపకానికి వస్తుందా? జ్ఞాపకానికి రాదు. మీ నుదిటికి ఏదో తడి ఉన్నట్టు ఏదో అంటుకున్నట్టు భావన పొంది మీరు ఒకసారి ఇలా అనుకుని పారాయణ ఏమైనా ఉందా అని ఇలా చూసుకుని ఏం లేదంటే మీరు చేసిన ఉపచారం అమ్మవారికి అందింది. మీరు స్నానం చేయించారు అమ్మవారికి. అమ్మవారి తడిపాదములకు పారాణి పాదములకు మీరు నమస్కారం చేశారు. అలాగే నేను మీకు ఉదాహరణకి చెప్తున్నాను సుమండి. మనసు లేదనుకోండి 10 నిమిషాల్లో వ్రతం అయిపోతుంది. మనసు అక్కడ ఉందనుకోండి, పొద్దున్న కూర్చున్నటువంటి వరలక్ష్మీ వ్రతం ప్రదోష వేళ పేరంటానికే లేస్తారు కూడా. ఎందుకు అంటారేమో, ఒక్క ఉపచారమునందు ధ్యానములోకి వెళ్ళిపోతారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, అమ్మవారికి ఏదో అమ్మ వస్త్రద్వయం సమర్పయామి అన్నారు. నా శక్తి కొలది నేను తీసుకొచ్చింది 150 రూపాయలు ఒక నేత చీర అయి ఉండొచ్చు. కానీ నేను ఎన్నో మాటలు మా ఆవిడికి చీరలు కొనడానికి పెద్ద పెద్ద బట్టల కొట్టుకు వెళ్ళానుగా. వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద అంచులున్నటువంటి పట్టు చీరలు అక్కడ కట్టబడి ఉండగా ఎదురుగుండా చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే బొమ్మలకు కట్టో లేకపోతే గోడకు కట్టో మేకు కట్టో ఉంటాయిగా, అవి చూసావుగా. ఇంటికి వచ్చి నువ్వు మంచి సంపంగి రంగు, సింహాచల సంపంగి, పసుపు ఎరుపు కలిసినటువంటి సంపంగి రంగు చీరకి నా చేతులు ఇలా 3 సార్లు పెడితే ఉన్నంత ఎర్రటి అంచున్నటువంటి చీర అమ్మకిస్తే అమ్మ ఆ చీర కట్టుకుని వచ్చి కూర్చుని, ఎరా నాన్న నీకు సంతోషమేనా, నువ్వు ఇచ్చిన చీర కట్టుకున్నానురా, ఎంత బాగుందో అని అమ్మవారంటే నువ్వు మనస్సులో భావన చేత ఇచ్చిన చీర ఏదో అది ఆవిడకి అందుతుంది. నువ్విక్కడ 1,00,000 రూపాయలు పెట్టి చీర పట్టుకురా, నీ మనసంతా మోగే సెల్ ఫోన్ మీద ఉంటే ఆ చీర ఆవిడికి వెళ్ళదు, ఆవిడికి అక్కర్లేదు. ఎందుకంటే గీతలో ఆయనే చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి.
నాకు భక్తితో ఇచ్చింది పుచ్చుకుంటాను తప్ప భక్తి లేకుండా ఇచ్చింది పుచ్చుకోవడానికి అది నీదా? నేనిచ్చింది నాదే ఆ చీర. నేను నువ్వు కొని నాకు ఇవ్వగలుగుతున్నావంటే కొనడానికి కావలసిన శక్తిని నీ ఎందు ప్రచోదనం చేసిన వాడిని నేనేదో ఒక విభూతిని నీ ఎందు పెట్టాను కాబట్టి నీకు నెలకు 50,000 వస్తున్నాయి కాబట్టి ఆ చీర కొన్నావు. ఆ విభూతిని వెనక్కి తీస్తే ఎవడుంచుకుంటాడు నేను ఉద్యోగంలో? కాబట్టి ఆ శక్తి నాది. కానీ నేను అడిగేది ప్రేమతో భక్తితో ఇస్తావా? అందుకే దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాజని భక్తిని కొలచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగా ఎనుభుజింతున్నంటాడు కుచేలోపాఖ్యానంలో. భక్తితో ఇస్తే చాలయా, అది ఆక పండ నీరా నాకు అక్కర్లేదు, తినేస్తానన్నాడు. అందుకే ఆ భక్తితో ఉపచార సమర్పణం చేశారనుకోండి, చేసినప్పుడు ప్రతి ఉపచారం దగ్గర కూడా మనసుని ఏకీకృతం చెయ్యాలి. చేతిని తేవడం కష్టం, ఉపచారానికి ద్రవ్యాన్ని అక్కడ పెట్టడం చాలా తేలిక, కానీ చేతిని ఉపయోగించడం తేలిక, మనసుని తేవడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? మనస్సుకి అపారమైనటువంటి బలం ఒకటి ఉంటుంది, అది కర్మేంద్రియములను యాంత్రీకరిస్తుంది. దానికి ఆ శక్తి ఉంది. యాంత్రీకరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే, చూడండి, కొత్తగా సైకిల్ నేర్చుకుంటున్నాడు అనుకోండి ఒక పిల్లాడు, మీరు వెళ్ళి ఒరే నాన్న అని పిలిచారు, ఇప్పుడు మాట్లాడకండి పడిపోతానని వాడు జాగ్రత్తగా తొక్కుతాడు ఆ హ్యాండిల్ బార్ పట్టుకుని. వాడికి బాగా అలవాటు అయిపోయింది అనుకోండి, వాడిని మనం పిలవడం కాదు, వాడే వెళ్ళిపోతాం. మాయగారు బాగున్నారా అని ఓ చేత్తో ఇలా చూపించి మరీ వెళ్ళిపోతూ ఉంటాడు. ఒరే జాగ్రత్త జాగ్రత్త అన్నీ చెప్పాలి వాడికి. వాడికి సైకిల్ తొక్కడం వచ్చేసిన తర్వాత ఒక చేత్తో పట్టుకు తొక్కేసినట్టే మనసు ఏం చేస్తుందంటే యాంత్రీకరిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరం చదువు అన్నారనుకోండి, పుష్పహి పూజయామి అంటారు అని మొదలు పెట్టారనుకోండి, మొదలు పెట్టగానే ప్రకృత్యై నమః వికృత్యై నమః అన్నారనుకోండి, అంతే. నీకు వచ్చుగా, అలా చెప్పు. నువ్వు ఏం చేస్తావంటే చామంతి పూలు ఉన్నాయి కదా తీసివేస్తుంది. మరి అదేం చేస్తుంది? తత్కాల్లో టికెట్ దొరుకుతుంది అంటావా? ఒకవేళ తత్కాల టికెట్ దొరకకపోతే, బస్సులు లేవు కనుక ఎలా వెళ్ళాలి కాకినాడ? ఏ ప్రత్యామ్నాయం పట్టుకోవాలి? విమానంలో వెడదామంటే టికెట్ ఒక్కొక్కటి 10,000 ఉంటే ఇప్పుడు ఎక్కడ తేను 20,000? ఎవరినో అడిగితే ఏం బాగుంటుంది? ఏం చెయ్యాలి? ఈలోగా అయిపోతుంది లక్ష్మీష్టోత్తరం. టికెట్ మాట దేవుడెరివి. అప్పుడు అడుగుతుంది, మళ్ళీ చెయ్యి అంటుంది, అయిపోయిందిగా ఏం చేయమంటావు అంటుంది. అప్పుడు వెనక్కి వస్తుంది, ఓ అయిపోయిందా, ధూపమాఘ్రాపయామి, నీకు వచ్చుగా, అగరత్తుల దీపంలో పెట్టి చూపించు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తే బాగుంటుంది? కారులో వెళ్ళిపోతే మళ్ళీ ఇది అయ్యే లోపల ఇది తీసి ఇలా. మీరు ఏమనుకోకండి, ఒక మాట చెప్తాను. నేను ఏదైనా వాసన మీకు చూపిస్తాను, మంచి వాసన అని చెప్పి ఓ పువ్వు పట్టుకొచ్చి, ఎంత మంచి పరిమళమోనండి పువ్వు అన్నాను అనుకోండి, ఏది అన్నారు అనుకోండి, నేను మీ దగ్గరికి వచ్చి ఇలా అన్నాను అనుకోండి, బుద్ధి ఉందా లేదా, ఏడు ఇలా తిప్పితే ఏడు ముక్కు దగ్గరికి పట్టరా అంటారా అనరా? ధూపానికి తిప్పడం ఎందుకండి ఇలాగా? పైగా నిప్పు నెరుసులన్నీ పడిపోయేంత వరకు వెలిగించేసి ఇలా బోర్లా పెట్టి, అప్పుడు దాన్ని ఇలా ఇలా ఊపేసి, ఆరిపోయిన తర్వాత ఇలా తిప్పేసి, ఆ నెరుసులన్నీ ఆయన బట్టల మీద పడిపోతుంటే ఆయన దులుపుకు లేచి వెళ్ళిపోడు. నీ దిక్కుమాలిన పూజ, నువ్వు ఎవడు పుచ్చుకుంటాడు రా ఇదని? ఎందుకు ఆ పూజ? అసలు భావనేది ఆవిడ మహాలక్ష్మి, ఆవిడ కూర్చుంది, నేను ధూపం ఇస్తున్నాను ఆవిడికి. కాబట్టి ఎక్కువ అగ్నిహోత్రం లేకుండా ఒక్కసారి ముక్కు దిగ్గిరి ఇలా పెట్టి తీసేస్తే అది పొగ, అదేం పుస్తకం కాదు అక్కడే ఉండిపోవడానికి, అది అలా ముందుకు వెడుతుంది కాబట్టి వాసన వస్తుంది. నా ముక్కులో పెట్టక్కర్లేదు అగరత్తో, ఇలా ముక్కు దగ్గర పెట్టి తీసేస్తే చాలా పొగ వాసన తెలుస్తుంది. ఎందుకు ఇలా తిప్పడం అంటే, అసలు నీకు మనసు అక్కడ ఉంటే కదా, నీకు మనసు అక్కడ ఉంటే ఏది ఎలా చెయ్యాలో అలా చేస్తావు. మనసు లేకపోతే నా ఇష్టం, ధూపానికి చుట్టూ తిప్పడం. ఎందుక చుట్టూ తిప్పడం అంటే, ఏమో ఆయనకి తెలియదు, ఎవడో తిప్పాడు ఈయన తిప్పుతాడు. కాబట్టి త్రికరణములు ఏకీకృతము కావాలి. కనీసంలో కనీసం 16 ఉపచారాలు చేస్తారు షోడశోపచారములని. షోడశోపచారములలో ఒక్క ఉపచారం దగ్గర మనసు నిలబడితే చాలు, ఆవిడ పరమప్రీతి పొందుతుంది. చాలా చోట్ల మీరు గమనించండి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటారు. ఎన్ని మాటలు ఇస్తారు? తమలపాకుతో తీసి ఇలా అంటారు, అంతే, అయిపోయింది ఆచమనీయం. నేనైతే అలా పుచ్చుకుంటానా? ఓం కేశవాయ స్వాహ ఆగుతానా గుటకేసే వరకు? ఓం నారాయణాయ స్వాహ గుటకేసే వరకు ఆగుతానా? ఓం మాధవాయ స్వాహ మళ్ళీ గుటకేసే వరకు ఆగుతానా?
నాకైతే 3 మాటలు, లక్ష్మీదేవికి అయితే ఒక్క మాటునా? అదేమిటి? అదేం సిద్ధాంతం? ఆచమనీయం అంటే ఎవరికైనా 3 మాటలే అయినప్పుడు ఆవిడికి కూడా నువ్వు ఎన్ని మాటలు ఇవ్వాలి? 3 మాటలు ఇవ్వాలి. 3 మాటలు ఇచ్చినప్పుడు ఆవిడ గుటకెయ్యాలా? ఆవిడే చెయ్యిలా పట్టాలా? నువ్వు ఆ చేతిలో నీళ్లు పోస్తే ఆవిడ ఇలా పెట్టుకుని తాగాలా? అసలు శుద్ధ ఆచమనీయం సమర్పయామి, ఆచమనీయానంతరం స్నానం సమర్పయామి, ఏం పుచ్చుకుంటుంది ఆవిడ 3 మాటలు? అసలు ఏది ఒకదాని మీద వచ్చి వరద పడిపోయినట్టు పడిపోతుంటే. మనసుంటే మనసు భావన ఎందు చూస్తుంది, మూర్తి అక్కడే ఉంటుంది, కదలదు. మనసు కదలికలు చూస్తుంది. అమ్మవారు ఇలా చేయి చాపిందనుకోండి, 5 వేళ్లకి ఉంగరాలతో చేతులకు ఆవిడ పెట్టుకున్నటువంటి రత్న కంకణములు కదులుతాయి. కదిలినప్పుడు ఆవిడ చెయ్యిలా కదిపితే కణ 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 ధనులు వస్తాయి.